అమెరికా అధ్యక్షుడండి ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్, వీళ్ళు చర్చలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. చాలా కీలకమైనవన్నీ కూడా ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి. పుతిన్ నిర్ణయంతో బంగారం ధర ఢమాలమనిపోయిందండి. తులం ధర 30,000 వరకు తగ్గడం ఖాయం అంటున్నారు. చాలా ఆశ్చర్యం కలిగించే అంశం. ఆకాశాన్ని అంటింది బంగారం ధర. అలాంటిది ఇప్పుడు తులం 30,000 తగ్గుతుందా? అసలు ఏం జరుగుతుంది? మిగిలిన రంగాల్లో కూడా 20 నుంచి 30% తగ్గే ఛాన్స్ చాలా రంగాలు. అలస్కాలో ట్రంప్ పుతిన్ మధ్య మొదలైన చర్చలు. ట్రంప్ పుతిన్ చర్చలపైనే ప్రపంచం అంతా కూడా చూస్తుంది. అందరి కన్ను కూడా అటువైపే. ప్రపంచం అంతా పుతిన్ ట్రంప్ భేటీపై ఫోకస్. పుతిన్ నిర్ణయంపై అన్ని రంగాలపై ప్రభావం. ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో కుదేలైన స్టాక్ మార్కెట్ మనం చూసాం. స్టాక్ మార్కెట్ మొత్తం కుదేలైపోయింది. ఇక 3 ఏళ్లుగా స్టాక్ మార్కెట్ అనిశ్చితి. బంగారంపై పెట్టుబడులు మళ్లించిన ఇన్వెస్టర్లు. మనం ఈ మధ్యకాలంలో చూసాం. బంగారం ఏంటి, ₹1,00,000 ఏంటండి? అసలు ఊహించగలమా? 1,00,000 ఏంటి, ఇంకా 1,50,000 అయిపోద్ది, 2,00,000 అయిపోద్ది. పెట్టుబడిదారులందరూ కూడా గోల్డ్ మీదకి వెళ్ళిపోయారు. ఎక్కడ బంగారం దొరికే పరిస్థితి లేదు. డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? విపరీతంగా పెరుగుతున్న విపరీతంగా లాభాలు వచ్చేస్తే దాని మీద పడ్డారు. ఇప్పుడు దానికి ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. 3 ఏళ్లుగా స్టాక్ మార్కెట్ అనిశ్చితి. బంగారంపై పెట్టుబడులు మళ్లించిన ఇన్వెస్టర్లు. పుతిన్ యుద్ధం ఆపేస్తే స్టాక్ మార్కెట్లో స్థిరత్వం. పుతిన్ యుద్ధం ఆపాలి, ఆపే పరిస్థితి ఉందా? ఇక బంగారంపై పెట్టుబడులు తిరిగి ఈక్విటీ మార్కెట్కు మళ్లించే అవకాశం. అలస్కాలో ట్రంప్ పుతిన్ మధ్య చర్చలు ఇప్పుడు సాగుతున్నాయి. చర్చలు సఫలమైతే ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య రాజకీయ రంగాల్లో భారీ మార్పులు తప్పవు. వీళ్ళు చర్చలు కానీ ఫలించినాయి అంటే, చర్చలు కానీ సామరస్యంగా ముందుకు సాగినాయి అంటే ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య రాజకీయ రంగాల్లో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలని ట్రంప్ కంకణం. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలని ట్రంప్ కంకణం కట్టుకున్నాడు. ఇక యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి ఉక్రెయిన్కు బిడెస్ అండ. తాను అధికారంలోకి వస్తే 24 గంటల్లో యుద్ధం ముగిస్తామన్న ట్రంప్. ఈయన చూడండి, ఈయన ఒక పక్క నుంచి ఈయన స్టార్ట్ చేస్తుంటాడు ఏవేవో చెప్తాని. ఇక పట్టుపట్టి ఉక్రెయిన్ మెడలు వంచి పుతిన్తో చర్చలు. ఉక్రెయిన్ నుంచి రష్యా ఆక్రమించుకున్న భూభాగాలు ఉక్రెయిన్కి తిరిగి ఇవ్వడంతో పాటు భూభాగాల మార్పిడిపై కూడా చాలా కీలకమైన చర్చలు జరుగుతున్నాయి. ప్రతిదానికి కూడా ట్రంప్ నేను ఉన్నానంటాడు కదా ప్రపంచవ్యాప్తంగా. పాకిస్తాన్కి భారత్కి యుద్ధం జరిగిన నేను ఆపేసానంటారు, లేకపోతే నేను వాళ్ళకి చెప్పేశాను అందుకనే వాళ్ళు వెనక్కి తగ్గానంటారు. తర్వాత తూచి నేనేమో అంటలేదంటారు. ట్రంప్కి కూడా మోదీ సెగ పెడుతున్నాడు. ఒకప్పుడు పరిస్థితి వేరు. ట్రంప్ ఏది చెప్తే అదే శాసనం కింద ఉండదు. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించట్లేదు. ఆ రకంగా ఏం లేదు. ఇక భవిష్యత్తులో ఉక్రెయిన్ నాటో కూటమి చేరాలా వద్దా, ఇది ఒక కీలకమైన పరిణామం అనే అంశంపైన కూడా ట్రంప్ పుతిన్ మధ్య చర్చలు సాగుతున్నాయి. ట్రంప్ పుతిన్ మధ్య చర్చలు సఫలమైతే బంగారం ధరలు భారీగా తగ్గిపోయే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది అని. అది మామూలుగా కూడా కాదు, 25,000-30,000 తులానికి తగ్గే అవకాశం ఉంది అని. ఇక అమెరికాతో రష్యా సంబంధాలు మెరుగుపరుచుకుంటే ప్రపంచ వాణిజ్య రంగానికి ఎంతో మేలు జరిగే అవకాశం. ఎప్పుడైతే అమెరికా, రష్యా, చైనా, భారత్ ఇలాంటి దేశాలన్నీ కూడా జరిగినాయి అనుకోండి, ప్రపంచం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. పాకిస్తాన్ లాంటి ఆ దుర్బెత్తి ధరిసిన దేశాలన్నింటినీ కూడా మట్టి కనిపించవచ్చు. అందరూ ఒకటైతే ఇప్పుడు ఈ రకంగా ఎవరికి వాళ్ళు విడిపోవడం వేరు. ఒక గుప్పిడి పీకిస్తే ఆ పంచ్ వేరు, ఆ పవర్ వేరు. ఆ రకంగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ప్రజల కోసమే కదా ప్రభుత్వాలు ఏర్పడిన. ఏంటి, ప్రజల కోసం పాలన సాగించాలి మంచిగాని. అంతేగాని యుద్ధాలు చేసుకోవడానికి, కక్షలు సాధించుకోవడానికి, ప్రతీకారాలు తీర్చుకోవడానికి, దుర్బుద్ధితోటి రక్తపాతాన్ని సృష్టించడానికి కాదు కదా. అందరూ మనుషులే, అందులో ఉంది అదే రక్తం. ఇక అమెరికాతో రష్యా సంబంధాలు మెరుగుపరుచుకుంటే ప్రపంచ వాణిజ్య రంగానికి ఎంతో మేలు జరిగే అవకాశం. అమెరికా డాలర్ విలువ స్థిరపడడంతో పాటు డాలర్ రేటు కూడా మరింత పెరిగే అవకాశం. ఇక రష్యా వద్ద సెంట్రల్ బ్యాంకులో టన్నుల కొద్దీ బంగారం నిలువలు.
చాలా జాగ్రత్తగా వినాలి. రష్యా ఆర్థిక పరిస్థితి బాలేక ఈ బంగారాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించే అవకాశం. ఇది అసలు విషయం. టన్నుల కొద్దీ బంగారం ఉందట. దాన్ని కానీ బహిరంగ మార్కెట్లో కానీ విక్రయిస్తే ఆటోమేటిక్గా బంగారం ధరలు పడతాయని. ఈ పరిస్థితుల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏం చేయబోతున్నారు? ఇది ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తున్నాయి. పుతిన్ తీసుకునే నిర్ణయాలు ప్రపంచ దేశాలపై బంగారంతో పాటు ఇతర రంగాల ధరలు కూడా 20 నుంచి 30% మేర తగ్గే అవకాశం ఉంటుందని వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారండి. ప్రపంచవ్యాప్తంగా పుతిన్ తీసుకునే నిర్ణయం, పుతిన్ కానీ ఒక అడుగు వేసి ఆయన ఒక నిర్ణయం కానీ తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా బంగారం రేట్లకైతే ఇంక అయిపోయినట్టే. ఎవరైతే బంగారాలు నిల్వించుకున్నారో వాళ్ళందరూ డమాలైపోతారు. 20 నుంచి 30 వేలు తగ్గడం అంటే సామాన్యమైన విషయం కాదు. అంటే 60-70 వేలకు వచ్చేస్తుంది. 70 వేలకి తులం బంగారం వచ్చేసే పరిస్థితి. అంతేకాకుండా వాణిజ్యపరంగా మిగతా అన్ని రంగాల మీద కూడా దీని ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. 20 నుంచి 30% మేర అన్ని రంగాల్లో కూడా తగ్గుదల వస్తుంది అని. ఇది మరి ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది? అసలు పుతిన్ ట్రంప్ చర్చలు సఫలమవుతాయా? పుతిన్ ఏం చేయబోతున్నాడు? ట్రంప్ ఏం చేయబోతున్నాడు? భారతదేశం ఆలోచన ఏ రకంగా ఉంది? మధ్యలో చైనా ఎలా ఉండబోతుంది? ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా వీళ్ళిద్దరి మధ్యన జరుగుతున్న చర్చలన్నింటినీ కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వీళ్ళు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా అలస్కాలో వీళ్ళు తీసుకున్న నిర్ణయం, వీళ్ళు చర్చలు ఏ మేర సఫలం అవుతాయి, అది ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్, ఇది ప్రపంచం అటువైపు చూస్తున్న అంశం.